కబ్జాల గీతం సర్కారు చూద్దాం. 5,000 కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్ ఆక్రమించిన భూమిని అంతటిని చదును చేసేందుకు బరితెగింపు. ఇప్పటికే చురుగ్గా లెవలింగ్ పనులు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు కూడా పీకేసిన వైనం. ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో జీవీఎంసీలో అక్రమంగా క్రమబద్ధీకరణ తీర్మానం ఆపై జీవో రాకుండానే యథేచ్ఛగా పనులు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకి కొన్ని కథల్లో చందమామ కథల్లో మోహిని అని చెప్పి ఒక రక్త పిశాచి ఉంటుంది. ఆ మోహినికి రక్తదాహం పట్టినట్టే ఈ చంద్రబాబు నాయుడు గారికి భూదాహం పట్టినట్టుంది. లేకపోతే ఎక్కడైనా సరే యథేచ్ఛగా భూ కబ్జాలు, యథేచ్ఛగా నిస్సిగ్గుగా 99 పైసలకే 1,000 కోట్ల విలువైనటువంటి భూములను కట్టబెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా దిగజారి ఈ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం శాశ్వతం కాదు, ఏదైతే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, విచారణ సంస్థలు ఉన్నాయి, మనం ఇబ్బంది పడతామని కనీసం ఆలోచన కూడా లేకుండా తన కొడుకు యొక్క తోడలుడైనటువంటి గీతం శ్రీభరత్కి ఏదైతే 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేస్తుంటే దాన్ని గత ప్రభుత్వం కబ్జా నుంచి కాపాడి బయటికి తీసుకొస్తే ప్రభుత్వ భూమి 5,000 కోట్ల విలువైన భూమిని ఒక క్రమబద్ధీకరించి వాళ్ళకే ఇస్తున్నారు అంటే ఇంతకు మించి ఏముంది? అంటే రాష్ట్రంలో అందరూ ఏం మెసేజ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు కబ్జాలు చేసేయండి, భూముల్ని, ప్రభుత్వ భూముల్ని ఎక్కడ పెడితే అక్కడ కబ్జాలు చేసేయండి, వాటిని మేము రెగ్యులరైజ్ చేసి మీకు అప్పచెప్పేస్తాం, నామమాత్రంగా డబ్బులు ఇవ్వండి అని ఒక చిన్న మెసేజ్ ఏమైనా పంపిస్తా ఉన్నారా? 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని గీతం వాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు, పిల్లలకి నీతులు చెప్పేవాళ్ళు, కబ్జా కోరులు అవతారం ఎత్తి ఈరోజు 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొట్టేస్తే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5,000 కోట్ల విలువైన భూమిని కాపాడితే క్రమబద్ధీకరించి వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు జీవోలు రాలేదు, కోర్టులో ఇష్యూ నడుస్తూ ఉన్నా సరే ప్రభుత్వ భూమి అని రాసినటువంటి బోర్డులు మొత్తం పీకేస్తూ ఉన్నారు, లెవలింగ్ పనులు చురుగ్గా చేసుకుంటా ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నా సరే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళకి అప్పచెప్తా ఉందంటే అంటే ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి, సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి కాకుండా ఇలాంటి కబ్జా కోరులను కాపాడడానికి, కబ్జా కోరులకి క్రమబద్ధీకరిస్తూ భూములను అప్పచెప్పడానికి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చింది అనడానికి నిదర్శనమే ఈ గీతం ఉదంతం.